అజ్మల్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి దేవుడి స్క్రిప్ట్ అంటూ ఉంటారు చాలా గర్వంగా. ఈసారి ఎందుకు ఆ దేవుడి స్క్రిప్ట్ ఇంక రివర్స్ అవుతోందా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడో పార్లమెంట్ లో ఉండే రఘురామరాజు గారిని కెలికి కెలికి టికెట్ రాకుండా చేసి చివరికి ఉండి అసెంబ్లీలో పోటీ చేసేలా చేస్తున్నారు. రేపు పొద్దున ఆయన గెలిచి స్పీకర్ గా ఉంటే ఈయన ఆయన రోజు అధ్యక్ష అంటూ ఆ, ఏదో కొరువుతో పోయేదాన్ని తలదాకా ఏదో అంటారు కదా సామెతలు, అలా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది సార్ అది? ఇప్పుడు మనం అంటే సిగ్గు లేకుండా పాడిందే పాడరా పాసిపండ దాసిన అబద్ధాలు మాట్లాడడానికి ట్రై చేస్తాం కానీ దేవుడి స్క్రిప్ట్ ఒకలాగే ఎందుకు ఉంటుందండి? గత ఎన్నికల్లో దేవుడి స్క్రిప్ట్ అన్నాడు అతను. దేవుడి స్క్రిప్ట్ కాదండి. ఉద్యోగులు ఉపాధ్యాయులు రెండు చేతులతో ఓట్లేసి ఒక్కొక్క నియోజకవర్గానికి 200 బూతులు ఉంటే ఒక్కో నియోజకవర్గంలో 30 నుంచి 40 50 ఓట్లు వాళ్ళు రెండు వేశారు అదనంగా. కాబట్టి ఆ ముఖానికి ఆయన ఓట్లు వచ్చినాయి, ఆయన సీట్లు వచ్చినాయి. లేకపోతే ఏం చేశాడు ఏం చేస్తాడని ప్రజలు అంత మరీ ఇదిగా లేరండి. చంద్రబాబు నాయుడు గారు అంత ఘోరంగా ఓడిపోయే పరిస్థితి లేదు. అందరూ కూడా షాక్ అయ్యారు. ఇకపోతే రామకృష్ణరాజు గారిని ఎంపీ సీట్ రాకపోవడంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర పరిమితమే అండి. అంటే వాళ్ళు అంత పైన ఉన్న వాళ్ళు అంత సన్నాసులేం కాదు ఇటు చెప్పినట్టు వింటానికి. ఒకటి మాత్రం నిజం, అది దాని వెనకాల ఒక చిదంబర రహస్యం ఉంది. అది ఇప్పుడే రివీల్ అవ్వదు. ఎందుకంటే కూటమి ధర్మం పొత్తు ధర్మం వల్ల అది రివీల్ చేయడానికి లేదు. కాబట్టి మనం దాని గురించి ఆ సీట్ ఎందుకు రాలేదు, దాని కారణాలు ఏంటి అనేటువంటి తర్వాత మాట్లాడుకుందాం. ఒకటి మాత్రం నిజం, పడుకున్న గుర్రాన్ని లేపు తన్నించుకుంటాం అంటే ఇదే. ఎందుకంటే ఆయన ఎంపీకి ఉంటే పార్లమెంట్ లోను ఢిల్లీలోనూ ఆయన గొడవ ఆయన పడి ఒకటి. ఇవాళ అసెంబ్లీకి వస్తున్నాడు ఆయన. అసెంబ్లీకి వస్తున్నాడంటే ఆయనకి ఏ పదవి లేకపోయినా నిలువెత్తు కటౌట్ ఆ ఎదురుకుండా కనపడుతూనే గుండె జల్లుమంటుంది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన ప్రతి అడుగు, ప్రతి కవళిక, ప్రతి భంగిమ, ప్రతి మూమెంట్ కూడా జగన్మోహన్ రెడ్డిని ఎటకారం చేసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే అతను ఈయన చేయకపోయినాడు కదా అనిపిస్తుంది గ్యారంటీగా. మీరు అన్నట్టుగా స్పీకర్ కట్ట అయిపోయాడు అనుకోండి, ఇక అతను అసెంబ్లీకి రాడు, గ్యారంటీకి రాడు. ఇప్పుడు కేసీఆర్ గారు వెళ్తాడా? ఎందుకంటే వీళ్ళు అధికార దురహంకారంతో, అధికార మదంతో విర్రవీగి ఎదటోళ్ళని ఎంత మాట పడితే అంత మాట మాట్లాడి ఒళ్ళు పై తెలియకుండా ఒళ్ళు కొవ్వెక్కి వ్యవహరించారు. ఒక్కసారి అధికారాంతం అయిందంటే వీళ్ళు ఇప్పుడు హిట్లర్ లాంటి పరిస్థితి వస్తుంది వీళ్ళకి. ఎందుకంటే చరిత్రలో ఎంతో మంది నియంత్రణలు వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారండి. నియంతృత్వం, నిరంకుశం, అధికార మతం, ఒళ్ళంతా కొవ్వు పెట్టి వ్యవహరించి తాను అనుకున్నదే జరగాలి, ఎంతటి వాడిని ఎంతటి మాట అయినా అంటాను, సంస్కారం లేకుండా గౌరవం లేకుండా కొంతమందిని పురమాయించి ఎదటి వాళ్ళ వ్యక్తిత్వ హరణం చేసి వీళ్ళు రేపొద్దున్న వాళ్ళ పరిస్థితి రివర్స్ అయినప్పుడు వీళ్ళు తట్టుకోలేరు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎప్పుడన్నా ఒక మాట ఎదటి వాళ్ళు అన్నారంటే అటు నుంచి మీకు తిరిగి రివర్స్ అవుతే దాన్ని తట్టుకోగల శక్తి ఉండాలి. అప్పుడే విమర్శ చేయాలి. మీరు విమర్శ చేసినప్పుడు అవతల ప్రతి విమర్శ చేస్తాడు, దానికి సమాధానం చెప్పగలిగి ఉండాలి, లేకపోతే నోరు మూసుకోవాలి. కానీ వీళ్ళు శృతి మించేశారు, ఆ పరిధి దాటిపోయి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని కాదు, ప్రతి వాళ్ళు సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడినా ఏం చేసినా అసలు ఆ, వాళ్ళకి ధిక్కారమును సైతమున అన్నట్టుగా ఎవరిని స్పేర్ చేయలేదు. ఎలాంటి వాడినన్నా అసలు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తీరుగాని ఆయన మీద పెట్టిన కేసులు కానీ చూస్తే మీకు అర్థమవుద్ది. ఎలాగంటే అసలు వాళ్ళకి ఎవరినైనా అరెస్ట్ చేయగలుగుతారు. చట్టం వాళ్ళ చుట్టం, చట్టం రాజ్యాంగం అనేటువంటిది మాకు లెక్కలేదు. కోర్టు ఆదేశాలు బేఖాతరు. అవసరమైతే ఎంతటి ఎవరినైనా సరే మేము మేనేజ్ చేయగలం. మా దగ్గర డబ్బు ఉంది. రూపాయి లొంగలోడు 10 రూపాయలు, 10 రూపాయలు లొంగలోడు 10 లక్షల లక్షల లొంగలోడు, కోట్లు లొంగలోడు 100 కోట్లు ఇచ్చాను మేము లొంగ తీసుకుంటాం. లేదా వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తాం, లేకపోతే అందులో ఇరికిస్తాం. ఫోన్ ట్యాప్కి రకరకాల ఆయుధాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇది వాళ్ళు కొత్తగా సృష్టించుకున్న సామ్రాజ్యం ఇది. తెలంగాణలో ఆంధ్రాలోనూ ఈ రకమైన వైఖరి వాళ్ళు అవలంబించారు. కాబట్టి వాళ్ళ వైపున సిస్టమ్ అంతా ఉంది, ప్రజలు కూడా భయపడుతున్నారు. ఇలాంటివన్నీ కనిపించినాయి. కానీ అంతిమంగా ఈ ప్రజాస్వామ్యం బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే ప్రజలు తలుచుకుంటే రాత్రి రాత్రి బొమ్మ బొరిసైపోతుంది. వాళ్ళ చేతిలో పాశుపతాస్త్రం ఉంది. ఆ ఆయుధాన్ని ప్రయోగించడం దానికి తిరిగే లేదు. అందరూ ఏమనుకుంటారంటే నిశ్శబ్ద విప్లవం, జగన్మోహన్ రెడ్డికి ఎదురుగా సునామీ వస్తుంది అనుకుంటా. కాదు, ఇది శబ్ద విప్లవం. శబ్దంతో కూడిన విప్లవం వస్తుంది.
అది ప్రజలు ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తున్నారు. 2 ఏళ్ల నుంచి ప్రజలు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి సభలు, సమావేశాలు, లేకపోతే ఏ కార్యక్రమం జరిగినా వాళ్ళు మద్దతు ప్రకటిస్తున్నారు. కావాలంటే చూసుకోండి మీరు. గత సంవత్సరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాహాటంగా బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారి అభ్యర్థులకు మద్దతు ప్రకటించి వాళ్ళు గెలిపించారు. ఇదేంటంటే వాళ్ళు ఓపెన్ గా బయటకు వచ్చారు. ఇంకా టీడీపీ వాళ్ళు, ప్రతిపక్షాలు ఎంతో కొంత గుబులు దిగులు, లోపల భయం ఉంది. కానీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాల. ఈ అధికారుల వ్యవస్థ, అధికారులు మీరు ఎందుకు ఎదుర్కోలేరు? వాళ్ళ మీ మీద కేసులు పెడతారు, మీరు ఎందుకు పెట్టలేరు? ఇది గమనించుకోవాలా అర్జెంట్ గా. ఆ రాయదాడి జరిగింది, బోండా ఉమాగా నిరికిస్తున్నాను ప్రయత్నం జరిగినోడు అసలు కమిషనర్ ట్రాన్స్ఫర్ చేయండి, భద్రతా వైఫల్యం, మీరు కోర్టుకు వెళ్ళాలా? అసలు వీళ్ళు ఎవరో కూడా ఆ రాయిచ్చి కొట్టి దాకా చూస్తున్నారు. వీళ్ళు ఎలా తప్పించుకోవాలండి? ఇది కొంత వీళ్ళలో అలసత్వం ఉంది. ఊరికే డీజీపీకి వాళ్ళు గోడకి చెప్పినా డీజీపీకి చెప్పినా ఒకటే. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు ఏమీ పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు ఉన్నంతకాలం అలాగే ఉంటది. వాళ్ళు వన్ సైడ్ గా పనిచేస్తారు. చీఫ్ సెక్రటరీ జవహర్ గారు కానీ, ఆ డీజీపీ కానీ, ఆ కమిషనర్ కానీ, కొంతమంది పోలీసులు 30-40 మంది అధికారులు ఏకపక్షంగా ఉన్నారు. వాళ్ళకి మీరు ఎంత చెప్పినా అరణ్య రోదన చెవిటడం ముందు శంఖం వదినట్టే. వీళ్ళు కూడా కేవలం మనకి మినుకుమంట కోర్టుల మీద కూడా నమ్మకం పోయింది, అపోహ వచ్చేసింది ఈ మధ్యకాలంలో. అయినా సరే ఎంతో కొంత ఆశ ఉన్నది కోర్టుల మీద, న్యాయస్థానాల మీదే. మీరు ఆ న్యాయస్థానాలు తప్ప మన దారిలో చీఫ్ ఎలక్షన్ కమిషన్కి ఎన్నిసార్లు పిటిషన్లు సిగ్గులేదు వాళ్ళకి. వాళ్ళు కూడా పట్టించి కళ్ళు మూసిపోయి ఎడుతున్నారు. ఇలాగంటే బాధ వచ్చేది. వ్యవస్థలు ఏమనకూడదు. ఎందుకు అనకూడదు? వీళ్ళు సన్నాసుల్లా దద్దమ్మల్లా పనిచేస్తుంటే ఆ దేశం ఏమైపోతుంది? మీ చేతుల్లో దేశం ఉంది. ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని తీసుకెళ్లి రాజ్యాంగంలో వాళ్ళకి ఆ వ్యక్తుల విచక్షణ మీద నమ్మకంతో వాళ్ళ చేతుల్లో పెట్టేశారు. అందులో ఈ చపాతీ బ్యాచ్, పన్నీర్ బటర్ మసాలా బ్యాచ్ వచ్చాడు ఏం చెప్తే చేస్తున్నాడు. ఏం చేస్తాడు మనం? ఆ మీనా గారు అతను విఫలం చెందాడు, వైఫల్యం చెందాడు. అతను చీఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా పనికిరాడు. అతను ఎంత కరుడుగట్టు ఉండాలండి. గత ఉప ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కూడా ఆయన వాహనాలు తనిఖీలు చేశారు. ఇవాళ ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారు వాహనాలు, లోకేష్ ఇలాగ అందరూ వాహనాలు తనిఖీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు తనిఖీ చేయట్లేదు? మీరు ఆ బస్సులో మూటలు తీసుకెళ్లి అందరికీ పంచి పెడుతున్నాడేమో. మీకు చెప్పారు ఎవరన్నా? లేదు అక్కడ ఏం లేదు. ఎందుకు తనిఖీ చేయట్లేదు మీరు? అంటే న్యూట్రల్ గా ఉండాలా వద్దా? నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆపద్ధర్మంలో ఉన్నాడు ముఖ్యమంత్రి. అంటే ఆపద్ధర్మం ముఖ్యమంత్రి కూడా ఈ సిస్టమ్ శాసించగలుగుతున్నాడంటే అతను చాలా గొప్పవాడనే ఉండాలి, మీరు చాలా దద్దమ్మలనే ఉండాలి. నేనేమనుకుంటున్నానంటే అతను ఎట్టి పరిస్థితుల్లో గొప్పవాడు కాదు. అతను మీకన్నా దద్దమ్మ. కానీ నీకన్నా పెద్ద చవటాయన రా అని అనిపించుకోవడానికి మీరు ఇలాంటి వ్యవహారం చేస్తున్నారు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. ఇటువంటి అప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎందుకు గౌరవించాలి? మీ అధికారాన్ని ఎందుకు తలవంచాలా? మీ అధికారాన్ని ఇది గమనించుకోవాల్సి ఉంది. ప్రజలు మాత్రం ఒకటి ఆలోచించుకోవాలండి. ఎందుకంటే ఈ సిస్టమ్ వ్యక్తులుగా మీరు గాని, నేను గాని ఒంటరిగా ఎవరు కూడా ఈ వ్యవస్థతో పోరాడలేరు. ఎందుకంటే అన్యాయం, అక్రమం అన్ని వ్యవస్థలో బానిసలా పనిచేస్తున్నప్పుడు పాలకులకి ఇక్కడ సునీత గారు పోరాటం చూసాం, అవినాష్ రెడ్డి ఎలా బయట తిరుగుతున్నాడో చూసాం, ఓడిగత్తి సీని వ్యవహారం చూసాం, సత్యంబాబు వ్యవహారం చూసాం, ఇప్పుడు సతీష్ గారు గులకరాయి వ్యవహారం చూసాం, కొల్లు రవీంద్ర గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి మీద దాడి, ఇలా అచ్చెన్నాయుడు అనేక వ్యవహారం చూసాం. ఒక ఎమ్మెల్సీ ఒకరిని చంపేసి ఇంటికి పంపించడం చూసాం. ఒకటా రెండా ఇలాంటి ఇన్సిడెంట్ అనేవి జరుగుతాయి. వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యమైపోయి ఉన్నాయి. కోర్టులు, న్యాయస్థానాల్లో కూడా మనకు అనుమానం వచ్చేలా వ్యవహరిస్తున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత మన చేతిలో మనకు అవకాశం ఉన్నది ఒకే ఒకసారి. 5 సంవత్సరాలు ఒకసారి ఓటేసే అవకాశం వస్తుంది. దాని వల్ల మాత్రమే మన పవర్ చూపించగలం. కాబట్టి 100% ఓటు వినియోగించుకుని ఇలాంటి అరాచక, దుర్మార్గ, దద్దమ్మ, చేతగాని పరిపాలనని ముగించాలంటే మనం ఈ ఒక్కరోజు రేపు మే మే నెలలో రేపు ఎలక్షన్ జరిగినప్పుడు ఆ ఎన్నికల రోజున మన నిర్ణయాన్ని దృఢంగా ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా వచ్చి ఓటేసి వీళ్ళని ఇంటికి పంపించకపోతే మళ్ళా 5 ఏళ్ళు పాటు అనుకుంటారు ఎవరన్నా. కాదండి, శాశ్వతం. ఇక మీ కడగండ్లు శాశ్వతం. ఎందుకంటే మీ భూమి మీ కాదు, మీ బతుకు మీ కాదు, మీ కూడు మీరు తినలేరు. అతను మతం చూడటానికి ఎర్రోళ్ళగా ఏమన్నట్టు ముసిమిసి నవ్వులాగా పిచ్చోళ్ళగా వెళ్తూ ఉంటాడు. మీరు చాలా మంచోడేమో అనుకుంటారు. కాదు, దాని వెనకాల డోరియన్ గ్రే చిత్రపటంలాగా బైక్ కనిపించి తోటి వెనకాల డాక్టర్ జెకిల్ అండ్ హైడ్ లాగా డాక్టర్ జెకిల్ బాగా కనిపిస్తాడు. హైడ్ వెనకాల ఇంకోటి ఉంటాడు మనిషి. ఆ మనిషి చేసే వికృత చేష్టలు, అతని స్వభావం, ఇవన్నీ కూడా చాలా ప్రమాదం. ఇది గమనించుకోవాలి. అంతే. అంతకన్నా మనం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించకూడదు. ఇప్పుడు ఆయన పార్ట్ అయిపోయింది. ఆయన చేసేసాడు.
ఇక ప్రజల చేతిలో ఉందంతా, ప్రజలే నిర్ణయించుకోవాలి. ప్రతిపక్షాలు కూడా వివరించి చెప్పాలి అతను ఏం చేస్తాడో. మేమేం చేయగలం ఆల్రెడీ చెప్తున్నారు వీళ్ళు. అంతేకాకుండా ఆ పాము మన ఇంట్లోంచి బయట పంపించాలి, మన ఇంట్లోనే ఆ పాము ఉంటే ప్రమాదం అనేటువంటి చెప్పాలి. ఆ పాము నిగనిగలాడుతుంది కదా, మళ్ళగా నెగిషిగా ఉంది కదా, ఆ విషయం మనకి మందుల్లో పనికి వస్తుంది కదా అని బుట్టలో పెట్టి దాచుకుని పెంచితే ఎప్పటికప్పుడు నిద్రలో ఉన్నట్టు పీక్స్ కాటేజ్ వెళ్ళిపోద్ది. ఆ పాముకి పిల్ల పాములు చాలా ఉన్నాయి, చాలా డేంజర్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి.